స్టేట్ రైల్వే పోలీస్ ఆర్పి సికింద్రాబాద్ తరఫు నుంచి 1575 kgs, 1575.108 kgs to be precise. ఇక్కడ డిస్ట్రాయ్ చేయడం జరుగుతుంది 4 crores rupees as per today's market value. అండ్ దీంట్లో బ్రేకప్ వచ్చేసి మనకి మాక్సిమం కాజీపేట్ డివిజన్లో 896 kgs, urban డివిజన్లో 563 kgs అండ్ రూరల్ డివిజన్లో 100 kgs క్వాంటిటీ ఉన్నటువంటి గాంజాని 52 కేసెస్కి సంబంధించినటువంటి కేస్ ప్రాపర్టీ ఇది. ఈ కేసెస్ అన్ని కూడా 2022-23లో రిజిస్టర్ చేసినటువంటి కేసెస్. సో ఇదంతా ఇక్కడ డిస్ట్రాయ్ చేస్తున్నాము. ఈరోజు ఇంటర్నేషనల్ డే ఆఫ్ క్రియేటింగ్ డ్రగ్స్, creating awareness regarding drugs and all that. So ఇది చాలా మంచి సందర్భం, మాకు చాలా సంతోషంగా ఉంది. We are able to destroy so much of drugs. Surveillance కూడా పెంచుతాము. నిన్న చార్జ్ తీసుకున్నాను and I promise that I will ensure that drug offenders will take will be really scared to use our territory for transporting, distribution or peddling drugs in our area. So this is what I wanted to say. Everkana edana sandehalu RP Railways jurisdiction vachesi entire state railway police untaru. So train lo platform మీద రైల్వే స్టేషన్ ప్రిమైసెస్ లో ఎవరైనా డ్రగ్ పెడ్లింగ్ చేయడము, డ్రగ్ ని ట్రాన్స్పోర్ట్ చేయడము, ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉండొచ్చు. మోస్ట్లీ ఇట్ గెట్స్ transported from north east Andhra Pradesh to and also Orissa to different parts of the country, which include Hyderabad, Mumbai and other places. So idi manam break cheyali. Idi ma target. In the next coming few months we want to completely arrest the movement of drugs through our territory or peddling of drugs and distribution of drugs in our territory. సో దీనికి ఎన్నెన్నో చర్యలు ఆల్రెడీ గతంలో చేపట్టారు. అవి కంటిన్యూ చేయడంతో పాటు కొత్తవి కూడా తీసుకోవడానికి ఎలాంటి సంకోచన లేకుండా చేస్తాము. స్కూల్ లెవెల్లో, తర్వాత కాలేజ్ లెవెల్లో, తర్వాత వర్కింగ్ ప్లేస్ దగ్గర, ఇలాంటి అన్ని ప్రదేశాలలో కూడా వాళ్ళకి డ్రగ్స్ తీసుకోవడం వల్ల వాళ్ళ లైఫ్ ఏ విధంగా స్పాయిల్ అవుతుంది, ఫ్యామిలీ ఏ విధంగా కొలాప్స్ అయిపోతుంది, ఇవన్నీ కూడా వివరంగా చెప్పడం కూడా జరుగుతుంది. అదే విధంగా ఫ్యామిలీస్ ని కూడా ఎప్పుడైతే పట్టుబడతారో ఎవరైనా పెడ్లింగ్ చేయడం కానీ, కన్జ్యూమర్స్ కానీ, ఇంకా కన్జ్యూమర్స్ నుంచి వాళ్ళు పెడ్లర్ కాకముందే మనం ఇంటర్వ్యూన్ అయ్యి వాళ్ళకి ప్రొటెక్షన్ ఇచ్చి, సరే నువ్వు మాకు ఎట్లా దొరికింది నీకు డ్రగ్ అని చెప్తే నిన్ను కేసులో పెట్టకుండా రీహాబిలిటేషన్ పంపిస్తాము. ఆ విధంగా కూడా మనకి ప్రొవిజన్స్ ఉన్నాయి యాక్ట్ లో. సో ఇవన్నీ కూడా ఉపయోగించి మనం అవేర్నెస్ తీసుకురావడమే కాకుండా సమాజంలో ఈ డ్రగ్ ఎడిక్షన్ అనే మెనేస్ ని పూర్తిగా తొలగించే అవకాశం ఉంది. సో ఆ విధంగా మా ప్రయత్నాలు చేయగలిగినంత దూరం వరకు మనం డ్రగ్స్ ని పారద్రోలడానికి ప్రయత్నిస్తాం. ఆల్రెడీ అది ఇంక్రీజింగ్ ట్రెండ్ లోనే ఉంది. అదర్ ఏజెన్సీస్, మనకి సెంట్రల్ ఏజెన్సీస్ ఉన్నాయి, ఆర్పిఎఫ్ అండ్ which are responsible for the security of the railway stations, but we are responsible for the security of the passengers and also all the crime that happens along the railway jurisdiction in the entire state. So mafias ki hechaniంపు ఏంటి అంటే, మాకు మీరు దొరికారు అంటే శిక్ష మాత్రం మీకు తప్పదు. అండ్ యాజ్ పర్ లా మాక్సిమం ఎంత శిక్ష ఉందో అది అంత శిక్ష కూడా మీరు అనుభవించాల్సి ఉంటుంది. అంతేకాదు ఇంకా ఫార్ రీచింగ్ థింగ్స్ కూడా మేము చేపట్టబోతున్నాము. లైక్ ఫైనాన్షియల్ యాంగిల్లో కూడా ఇన్వెస్టిగేషన్ చేసి ప్రాసిక్యూట్ చేయాలనేది ఇప్పుడు టేకప్ చేసాము. వాళ్ళ ఆస్తులు కూడా మేము జప్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో వీఆర్ గోయింగ్ వెరీ సీరియస్లీ ఇన్ దిస్ రిగార్డ్ అండ్ డ్రగ్ మాఫియాస్ షుడ్ బి అఫ్రేడ్.